హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మస్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోయే విషయాన్ని నేను చెప్తున్నాను, వినండి. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం ఇచ్చి యోహానుతో బాప్తిజం తీసుకున్న తర్వాత ఒడ్డు మీదకి వచ్చే టైంలో ఆకాశం తెరవబడి పావురము ఆయన భుజముల మీదకి దిగి వచ్చి ఆకాశం నుంచి ఒక స్వరం వినబడతా ఉంది కదా, ఇగో ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని మీద ఒక చక్కని మాటను పలుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకి పరలోకం తెరవబడింది. ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత పరలోకం తెరవబడింది. పరలోకం తెరవబడింది కాబట్టి భూమి మీద ఆయనకి ఏది కూడా క్లోజ్ అయ్యలేదు. ఎందుకంటే ఆయన మార్గాలన్నీ, ఆయన భూమి మీద జీవించిన దినములన్నీ కూడా, ఆ దినముల్లో ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా తెరవబడి ఉన్నాయి, మూతబడలేవు, తెరవబడి ఉన్నాయి. అర్థమైందా? అన్ని మార్గాలు తెరవబడి ఉన్నాయి యేసు ప్రభుకి. ఆయన మార్గములను తెరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మార్గాలు మూతబడలేదు, తన బిడ్డల మార్గాలు కూడా మూతపడనివ్వని దేవుడు. తన బిడ్డలకు నూతనమైన మార్గములను సృజించువాడు, నూతనమైన మార్గములను ఏర్పరిచే దేవుడు ఆయన. ఆ విషయం మనందరికీ తెలుసు. అందుకే ఆయన ముందర చెవిటి మూగ దయ్యాలు కూడా నిలబడలేకపోయినాయి. ఆ చెవిటి చెవులు కలిగిన వాళ్ళు తీసుకొస్తే ఆ చెవులు తెరవబడ్డాయి. ఆ మూగనోరు వారిని తీసుకొస్తే మూగనోరు తెరవబడింది. ఆ గుడ్డి వారిని తీసుకొస్తే ఆ కనులు తెరవబడ్డాయి. అట్లాగా ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ తెరవబడిపోయేవాళ్ళు. అర్థమైందా? అలాగే యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి, లాజరు బయటికి రమ్మన్నాడు. చూడండి, తెరిచాడు. అలానే యేసు ప్రభుని కూడా మరణం బంధించి ఉంచలేకపోయింది. సమాధి తెరవబడైనా బయటకు వచ్చాడు. ఆయన తెరిచే దేవుడు. ఆయన ఒక్కసారి తెరిస్తే మార్గాన్ని మూసేవాడు ఎవడో ఉండడు. ప్రభువుకు కూడా సాటి లేదు, తన ప్రజలకు కూడా సాటి లేకుండా దేవుడు కార్యాలు చేయునుగాక. ఆమేన్. నీ పట్ల కూడా అన్ని మార్గాలు భూమి మీద దేవుడు తెరియునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు భూమి మీద ఏ మార్గము ఆయనకి మూతబడి లేదు. అన్ని మార్గాలు ఆయనకి తెరవబడి ఉన్నాయి. తన పిల్లలకి అనగా నీకు నాకు ఈ భూమి మీద అన్ని మార్గాలు దేవుడు తెరిచి సక్సెస్ రేట్లో మనల్ని ముందుకు నడిపించాలని నేను కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలు ఎక్కించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. నా గొప్ప దేవుడు, శక్తివంతుడు నా తండ్రి. ఈ ఉదయం నాయన మీరు మాట్లాడారు. నీ ప్రజల ముందర మీరు అనేకమైన మార్గాలు మీరు తెరవబోతున్నందుకు నేను స్తుతిస్తున్నాను. మీరు భూమి మీద ప్రభా ప్రతి మార్గము తెరవబడిన దేవుడవు నువ్వు. నీ ప్రజలకు కూడా, నీ పిల్లలకు కూడా నువ్వు ప్రతి మార్గాన్ని తెరిచి నువ్వు కార్యాన్ని చేయబోతున్నందుకు నేను స్తుతిస్తున్నాను. ఈ దినచర్య అంత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదం నుంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. పిదేవి జన్మ ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీకు కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.